ఆడపిల్ల పెళ్లి కాకముందు పుట్టింటి యువరాణి అంటారు, పెళ్ళయ్యాక మెట్టింటి మహారాణి అంటారు. కానీ ఏ ఆడపిల్ల అయినా కన్నవాళ్ళున్నంత వరకే యువరాణి స్థానమైనా, పెళ్ళైన తరువాత మెట్టినింట భర్త భార్యకు ఇచ్చే గౌరవాన్ని బట్టి మెట్టినింట మహారాణి స్థానమైన ఇంకా ఏదైనా. ఆడపిల్ల అంటే భార్యగా భర్తను అర్థం చేసుకోవాలి, తల్లిగా పిల్లలను అర్థం చేసుకోవాలి, కోడలిగా అత్తమామలను అర్థం చేసుకోవాలి, కూతురిగా తల్లిదండ్రులను అర్థం చేసుకోవాలి. ఎన్నో విధాలుగా అందరినీ అర్థం చేసుకునే ఆడపిల్లకు కూడా ఒక మనసు ఉంటుంది. కానీ తనను మాత్రం ఎవ్వరూ అర్థం చేసుకోరు. తల్లిదండ్రులు పెళ్లి చేసి ఇక నుండి అన్నీ నీ భర్త ఎక్కడ ఉంటే అక్కడ నువ్వు కూడా ఉండాలి, అదే నీ ఇల్లు అని చెబుతారు. ఏదైనా సమస్య వస్తే భర్త ఏమో మీ ఇంటికి వెళ్ళిపో అంటారు. పుట్టి పెరిగిన ఇల్లు తనది కాదు, మెట్టినిల్లు తనది కాదు. మరి ఒక ఆడపిల్ల ఎక్కడి పిల్ల? ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకొని అత్తగారింటికి వెళ్ళినప్పుడు అక్కడ అమ్మను వెతుకుతుంది, కనబడదు. నాన్నను వెతుకుతుంది, కనబడడు. అన్నను వెతుకుతుంది, కనబడడు. చివరికి తనని తాను వెతుకుతుంది, తను కూడా ఎక్కడా కనిపించదు. నీ వలన ఒక ఇల్లాలు బాధపడినా, నీ వలన ఒక ఆడది బాధపడినా, నువ్వు ఎన్ని పుణ్యాలు చేసినా, నువ్వు ఎన్ని తపస్సులు చేసినా ఆ శోకం నిన్ను మృత్యు రూపంలో కబలిస్తుంది. అందుకని ఆడవాళ్ళ జోలికి వెళ్ళొద్దు. భార్యగా నీ ఇంట్లోకి వచ్చిన ఒక ఆడపిల్లని భర్తగా మొదట నువ్వు గౌరవించి ప్రేమిస్తేనే నీ ఇంటి వాళ్ళు కూడా ఆ గౌరవ మర్యాదల్ని, ప్రేమని ఆమెకి పంచగలరు. నిన్ను నమ్ముకొని వచ్చిన ఆడపిల్లకు నువ్వు విలువను ఇవ్వకపోతే ఇంకొకరు ఎలా ఇవ్వగలరు? ఏ అమ్మాయి అయినా కోరుకునేది ఒక్కటే, కన్నీరు పెట్టించకుండా కంటికి రెప్పలా చూసుకునే భర్త తోడుగా కావాలని. అలాంటి భర్త ఉంటే ఎంతటి కష్టాన్నైనా భరించగలుగుతుంది. మన ఇంటి ఆడపిల్ల సుఖంగా ఉండాలని కోరుకుంటాం, కానీ మన ఇంటికి వచ్చిన ఆడపిల్లని హింస పెడతాం. ఇదేనా మన సంస్కారం? మన కోసం వచ్చిన అమ్మాయి కూడా మరో ఇంటి ఆడపిల్లగా. ఒకటి గుర్తుపెట్టుకోబయ్యా, అమ్మాయి మనసు చాలా సున్నితం. వాళ్ళనే నువ్వు ప్రేమగా చూసుకుంటే తను నీకు మరో తల్లిలా ప్రేమను పంచుతుంది.